హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి అపార్ట్మెంట్‌లో ఉండే ఓనర్స్ ఉన్న ప్రాబ్లమ్ అండి. అందరికి ఉండే ప్రాబ్లమేనండి ఇది. ఏంటంటే చాలామంది బిల్డింగ్స్‌లో ఓనర్స్ కంప్లెయింట్ ఏంటంటే 2, 3 ఫీట్లు గానీ అలా వాల్ క్రాక్స్ చెమ్మ వచ్చిందని, లేదంటే క్రాక్స్ వచ్చాయని, సరౌండింగ్స్‌లో ఉన్న టాయిలెట్స్‌ని బ్రేక్ చేయటం, రిపేర్ చేయటం లాంటివి చేస్తున్నారండి. ఈ హౌస్‌లకి ఫంగస్ ఎందుకు పడుతున్నాయంటే, మీరు ఈ వీడియోలో చూస్తున్నారు గదా! కొత్త బిల్డింగు. కనీసం చూద్దామన్నా గానీ ఎప్పుడన్నా వాటర్ గూడా పెట్టేసి ఉండరండి వీళ్ళు. అంత డస్ట్ పట్టుకొని అంత పాచు పట్టి ఉందండి. ఈ బిల్డింగ్ ఓనర్స్ చెప్పిన మాటలు విని ఏం ఆలోచించకుండా హౌస్‌ని సేల్ చేసామండి మేము గూడా. చూస్తున్నారు గదా! ఈ ఫోటోలో అయితే పెట్టాను చూడండి. మా వాల్స్‌కైతే ఇలాగా పాచు పట్టి పెయింట్‌లేసిపోతున్నాయండి. కాబట్టి మీరు మాలాగా మోసపోకుండా కొంచెం చూసుకొని, ఎంక్వైరీ చేసుకొని బిల్డింగ్స్‌లో వెతుక్కోండి. దాంట్లో అపార్ట్మెంట్‌లో హౌస్ తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.